మీరు బాధ్యత తీసుకుంటున్నా అనుకుంటున్నారు, కానీ తనేదో ప్లాన్తోనే వచ్చింది తాతయ్య. దాని పప్పులు ఇక్కడే ఉడకంలే. ఇంత దాకా రావడానికి కారణం ఈ ప్లాన్లే. ఇంకా బాధ్యత అంటూ మళ్ళీ దాన్ని ఇక్కడికి తీసుకురావడం అస్సలు బాలేదు. అంటే ఏమిట్రా? ఏది మంచో ఏది చెడో మాకు తెలియదంటావా? తెలిస్తే ఇలాంటి పిచ్చి పనులు చెయ్యరు. నేనన్నీ ఆలోచించే నిర్ణయం తీసుకున్నానురా. నువ్వు నిర్ణయం తీసుకుని మమ్మల్ని ఇబ్బంది పెడతావా? ఎవరి కోసమో మమ్మల్ని బాధ పెట్టడం పద్ధతి కాదు. ఇప్పుడంత బాధపడాల్సిన అవసరం ఏముంది? నా సంసారం నాశనం చేయడానికి అది కంకణం కట్టుకొని వచ్చింది. అలాంటి మనిషి ఇంట్లో ఉంటే బాధ కాదా? చూడు సాకేత్, అనవసరంగా వాదించి నాతో గతం మాట్లాడేలా చెయ్యొద్దు. ఆహా, గతంలో తప్పు చేసిన అనుభవమే నేనేంటో, ఏం చెయ్యాలో, ఎలా నడుచుకోవాలో నేర్పిందే ఆ గతం. అందుకే తిరిగి అలాంటి పొరపాటు చేయకూడదని, తను ఈ ఇంట్లో ఉండకూడదు అంటున్నాను. అయినా చేసిన చెడు చాలు. ఇంకా ఇంకా నన్ను చెడ్డవాడిగా చూపించే అవకాశం తనకిచ్చి నా స్థానం నాకు లేకుండా చేయొద్దు. పరివర్తన అంటూ ఒకసారి జరిగితే తిరిగి చేసిన తప్పుని మళ్ళీ ఎవ్వరూ చెయ్యర్రా. తన మీద తనకి నమ్మకం లేని వాళ్ళే నీలా మాట్లాడతారు. గ్రాని, నన్ను అర్థం చేసుకో. నేనెందుకు తన ఇంట్లో ఉండకూడదు అంటున్నానో ఆలోచించు. దయచేసి ఆవిడ గారిని పంపించు. నా బతుకు నన్ను హాయిగా బతకనివ్వు. వెంటనే పంపించు గ్రాని. ఏంటి, నేనేదో దెయ్యాన్నో భూతానో అయినట్టు అలా మాట్లాడతావు? నీకన్నా అవే నయం. అవి ఎవరినో ఒకరినే పట్టి పీడిస్తాయి. కానీ నువ్వు మొత్తం నా కుటుంబాన్నే చిన్న భిన్నం చేయడానికి వచ్చిందానివి. అందుకే వాటికన్నా నిన్ను చూసి ఎక్కువ భయపడాల్సి వస్తోంది. మమ్మల్ని ఇలా పట్టి పీడించకుండా వెళ్ళు తల్లి, వెళ్ళు. నీకు చేతులెత్తి నమస్కరిస్తున్నా, వెళ్ళు. ఇప్పుడు అంత భయపడుతున్నట్టు నటించడం అవసరమా? పందిట్లో ఏం జరిగిందో అంతా చూశారు. అంతకు ముందు ఏం జరిగితే నేను ఈ ఇంటికి రావాల్సి వచ్చిందో కూడా అందరికీ తెలుసు. ఇంకా అంతకంటే ముందు ఏం చేసినా ఒకరిని ఒకరం ఆశించే చేశాం. నువ్వు మీ వాళ్ల ముందు ఒకలా, నా ముందు ఒకలా ప్రవర్తించావు. అబద్ధాలాడావు, మీ వాళ్లను మోసం చేశావు. నన్ను నా దారిని వెళ్లనివ్వకుండా అడ్డుపడ్డావు. చివరికి నా మీద కక్షగట్టి ఎంత చేయాలో అంతా చేసి ఇప్పుడు అమాయకుళ్ళ అభిప్రాయాలు మారాయని మరి నన్ను మాత్రమే దోషిని చేస్తూ ఇంత నాటకాలాడాల్సిన అవసరం లేదు. మన విషయంలో నీ తప్పు ఉంది, నా తప్పు ఉంది. అప్పుడైనా గాని ఇప్పుడైనా గాని వీళ్ళు హామీ ఇచ్చి తీసుకొచ్చారే కానీ నాకుగా నేను రాలేదు. ఆపండి.